హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఈసారి మేము గోల్కొండకు వెళ్ళినామండి అమ్మవారి దగ్గరికి. లాస్ట్ టైము మీకు సామాన్ పూజ పోతరాజులదని చెప్పి నేను ఒక వీడియో పెట్టినా కదా, వాళ్ళే మా పోతరాజులు. ఫస్ట్ గోల్కొండకు అయితే అమ్మవారికి వేస్తారంట. ఫుల్ వీడియో అందరు ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. మా పోతరాజులైనా వేరే వాళ్ళైనా ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ అసలు విన్యాసాలు అంతా మొత్తం మీకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. అందరు స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. ఇంకా 2 పండుగలు వచ్చేసరికి కొంచెము ఎట్లా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా 1 కిలోమీటర్ ముందే ఆపేసారు. అక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ముందు నుండే ఆపేసారు వెహికల్స్ అన్నీ. లోపల పోవడానికి అసలు ఛాన్స్ లేకుండే. మేము కూడా వెహికల్ అక్కడ పెట్టేసి అదంతా నడుచుకుంటూ పోయినాము. అందరు అదే నడుస్తున్నారు, ఎక్కడనో ఒక దగ్గర పెట్టేసి. ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే ఒక చిన్నవి షాప్స్, ఇట్లా వేషం వేసుకొని ఇట్లా నిలబడము. చిన్న బాబు, అంతా ఒక జాతర కదండి. అసలు అన్ని రకాలుగా ఒక మేడారం కానీ ఏడుపాయలు అట్లా అనేది ఇక్కడ గోల్కొండకు కూడా నాకు ఒక జాతర లాగా అనిపిస్తుందండి. లాస్ట్ టైం పోయినా మళ్ళీ ఈ సంవత్సరం కూడా. ఈసారి నాకు ఏమైపోయిందంటే మా హస్కి కూడా కొంచెం బాగలేకపోయేసరికి నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేను మధ్యాహ్నం పోయినా, అప్పటి వరకు ఫుల్ పబ్లిక్. పొద్దున్నే మా బాబు పోయి ఇదంతా షూట్ చేసి చూపిద్దామని, మీకు అసలు ఫస్ట్ నుండి నేను చెప్పినా కదా నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను అంతా షూట్ చేసి అని. ఫస్ట్ అయితే మా బాబాయ్ పోయి ఇదంతా షూట్ చేసిండు. నేను మధ్యాహ్నం పోవడం అయింది. నేనైతే ఇంకా సాయంత్రం కాగానే అంత ఫుల్ పబ్లిక్, బోనాలు ఇంక అన్నీ అప్పుడు పోయేటివన్నీ పైకి వెళ్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా అంటే చాలా అయిపోయారు. నేను పోయిన సంవత్సరం ఏమో పొద్దున్నే పోయినా కాబట్టి కొంచెం తక్కువ ఉండే, నాకు ఏ వీడియో అయినా తీసుకోవడానికి కొంచెం వీలు అనేది ఉండే. ఈసారి ఏమైపోయిందంటే నేను 3 తర్వాత అన్నట్టు పోవడం అయిపోయింది. చాలా అంటే చాలా పబ్లిక్. అప్పుడే బోనాలు కూడా పైకి వెళ్తున్నాయి. ఇంకా మళ్ళీ వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ కూడా ఎక్కడైనా కానీ చాలా స్ట్రిక్ట్ ఉంది. ఈసారి మొహరం కూడా వచ్చింది కదా కలిసి, కాబట్టి ఏ గొడవలు కాకుండా అని వాళ్ళ స్ట్రిక్ట్, వాళ్ళ బందోబస్తు కూడా చాలా ఉండే. చూడండి మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళినాక మళ్ళీ ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. అని చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ ఆషాఢ మాసం మొత్తము ఈ అమ్మవార్ల జాతరలో అది వేరే కళ అసలు. మళ్ళీ మనం ఇంకా సంవత్సరం వచ్చేంత వరకు మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మా పోతరాజుల గురువు ఆ స్వామి, ఆయననే వీళ్ళనందరినీ ముందుకుండి నడిపించేది. వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా అన్ని విధాలుగా చూసుకోవడానికి ఆయనకు కూడా అమ్మవారు వస్తుంది. ఇంకా ఆయనకు కూడా మంచిగా ఆనందం అనిపించి అమ్మవారు అయితే వచ్చింది. కొద్దిసేపు ఆయన కూడా ఆడుకున్నాడు. అంటారు కదా తమ్ముళ్ళతోని అక్క అని, ఆయన కూడా అమ్మవారు వస్తుందంట. అదంతా మేము పోయిన తర్వాతనే అయ్యింది. అసలు మేము పోయినాము, వీళ్ళది మొత్తము మేకప్ వీళ్ళంతా మొత్తం టోటల్గా రెడీ అయిపోయారు పోతరాజులందరూ. నేను పోయిన ఒక 5-10 మినిట్స్కి మొత్తం అందరు రెడీ అయిపోయేది ఉన్నారు. నేను కరెక్ట్ టైంకి పోయినా, అమ్మవారు నన్ను కరెక్ట్ టైం పిలిపించుకుంది అని కొంచెం హ్యాపీ అనిపించింది నాకైతే. ఇదిగోండి వీళ్ళ పోతరాజు టీం అంతా వీళ్ళు రెడీ అయిపోయినాక వీళ్ళ వేషధారణ చూడండి వీళ్ళది. నాకు మా వాళ్ళు మా పోతరాజులందరూ బాగుండ్రా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి.
ఒక్కొక్కరిని చూడండి, అందరు ఎంటర్ అవుతుంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ అక్కడ సామాన్ పూజ అయిన తర్వాత ఇక్కడ గోల్కొండ అమ్మవారికి వేసిన తర్వాత అమ్మవారికి మాత్రం ఫస్ట్ గోల్కొండ అమ్మవారికి అయితే వాళ్ళు ఆ రోజు స్టార్ట్ అప్పటి నుండి. నేను కూడా ఒకరిని ఇద్దరిని అన్నట్టు చూసిన పోతరాజులని, అంతే. ఇంత పెద్ద టీం అయితే నేను ఫస్ట్ టైము. ఒక్కొక్కరైతే ముందుకొచ్చి పిల్లలు కొట్టించుకుంటున్నారు వాళ్ళతోని. ఇంకా వాళ్ళు ఒక టైప్లో అన్నట్టే కదా, దేవుడి మహిమలు అన్నట్టే ఉంటారు కదా. మా బాబు కూడా చూడండి మా పోతరాజుతోటి నన్ను కొట్టించిండు, ఒక 2 దెబ్బలు. తాకదేమో అని అనుకున్నా కానీ నాకు కొంచెం చెట్పట్ అయ్యింది నాకు కూడా. మా బాబు పొద్దున్నే పోయిండు కదా, ఎట్లయిపోయిండో చూడండి అవతారం. వాళ్ళతో పాటు ఉన్నాడు కదా, వాళ్ళ సరిగ్గా ఉన్నాడు, మొత్తం వేషం మొత్తము వాళ్ళ సరిగ్గా రెడీ అయిపోయి ఉన్నాడు. మా బాబు ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా. వీళ్ళంట మా సబ్స్క్రైబర్స్ అంట. వాళ్ళు వెనుక నుండి వచ్చి నాకు ఒక ఫోటో ఇస్తారా అని చెప్పానని అడగగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి. లాస్ట్ టైం ఏమో బల్కంపేటలో అట్లనే వచ్చారు, ఇక్కడ గోల్కొండకి ఈ సంవత్సరము వీళ్ళు చాలే నన్ను గుర్తుపడుతున్నారు అందరూ అని చెప్పని నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. చూడండి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళినాక ఇంకా అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక వీళ్ళేమో బోనాలు ఎత్తి అమ్మవారికి ఎక్కిచ్చేసి కిందికి వచ్చేవాళ్ళు. అసలు జాతర అంటే జాతర, అసలు జాతర టైంలో చూసే మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫెసిలిటీస్ లేకపోతే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళు పొద్దున్నే మబ్బుల టైంలో అట్లా పోయి వాళ్ళు ప్లేస్ అనేది చూసుకొని అట్లా వచ్చి వండుకుంటారంట వాళ్ళు ఎవ్రీ ఇయర్. ఇక్కడ మళ్ళీ కొంచెము ముందుకు రాగానే అమ్మవారు ఉన్నది, అక్కడ నాగదేవత. ఇక్కడికి వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నాగమ్మ పుట్టానంట ఆమె. ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి పైకి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఈమె దండం పెట్టుకున్నాకనే పైకి వెళ్ళడానికి ఉంటుంది ఛాన్స్.
దూలు దూలాట నా దూమారాట. కల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ.